పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. బీజేపీ కూడా మాతో కలిస్తే బావుంటదని. అంటే మరి ఇప్పుడు బీజేపీ అనౌన్స్ చేస్తుంది ఓన్లీ మాకు మా మద్దతు జనసేనకే ఉంటుంది అనేది వాళ్ళు స్పష్టం చేశారు ఏపీ బీజేపీ వాళ్ళు. అంటే దీన్నెలా చూడొచ్చు? ఇప్పుడు ఒకవేళ జనసేనకి మద్దతు ఉంటే మరి టీడీపీ పరిస్థితి ఏంటి? దీని విధంగా మీరేం చెప్తారు? చాలా మంచి పాయింట్ చెప్పారండి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉన్నారు, శాశ్వత చిత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చి 3 పాయింట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది. 150 ఎమ్మెల్యేలు ఇచ్చారు. బాగా పరిపాలించుంటే నేను కూడా హ్యాట్సాప్ చేస్తానని. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కుట్రల్లో మాజీ సీఎం లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారయ్యా. మీరు అధికారులు మహా అంటే 6 నెలలు మీరు మీ పదవుల్లో వీళ్ళు అధికారంలో ఉంటారు. మీరు మీ ఐఏఎస్ ఆఫీసర్లు ఆల్రెడీ 227 కేసులు ఓడిపోయి హైకోర్టు సుప్రీంకోర్టు దగ్గర పెనాల్టీలు వేసుకొని చేతులు కొట్టినప్పుడు పనిష్మెంట్ ఏర్పాటు చేస్తారు. మిమ్మల్ని బజార్లో వదిలేస్తారు. మీరు మారండి, ఆయన నమ్మద్దండి అని చెప్పి ఇంకో పాయింట్ చెప్పారు. చివరి పాయింట్ బీజేపీ మద్దతు గురించి మాట్లాడు. ఏమంటే నేను పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాను, నేను తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళాలని. అయితే బీజేపీ నాయకులు కూడా కలిసి రావడానికి నేను ఎన్ని రకాల ప్రయత్నం చేస్తాను, కలిసే వస్తారు, నేను ఒప్పిస్తాను అనే విధంగా మాట్లాడారు. సరే, ఇక్కడ ఏంటంటే దేశమంతా బీజేపీ పరిస్థితి ఏంది, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వచ్చే కొద్దికి 100 కోట్ల కన్నా తక్కువ ఉన్న బీజేపీ బలం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో బీజేపీకి టేక్స్ ఉన్నాయని అనుకోవట్లే. వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2034, 2040 వాళ్ళ టార్గెట్. ఇప్పటికిప్పుడు వచ్చి అధికారాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఏదైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు 2 ఎమ్మెల్సీలు 2 ఎంపీలు ఇచ్చాం కాబట్టి దాన్ని పెట్టుకుని లేదో అప్పుడు మేము ఉన్నాము అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏదంటే పెక్కొచ్చుకోవడం తప్ప ఏం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్లో బీజేపీ బలపడి బ్రహ్మాండమైన సీట్లు గెలుచుకుంటాననే ఆసక్తి లేదు. అయితే లేదంటే ఇప్పుడు ఉండదు కాబట్టి టార్గెట్ లాంగ్ టర్మ్ ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఏది జరగదు. ఒకటేదంటే జనసేన చాలా సార్లు బీజేపీ వాళ్ళు అడిగింది నాకు రూట్ మ్యాప్ ఇవ్వమని చెప్పి, కలిసి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించమని చెప్పి, సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేయమని చెప్పి చాలా సందర్భాలు వాళ్ళు కలిశారు. కానీ ఈ 4.5 సంవత్సరాలు ఎక్కడ కూడా కలిసి బీజేపీ జనసేన ఒక్క రాజకీయ కార్యక్రమం చేయలేదు, కలిసి ఎక్కడ వేదిక పంచుకోలేదు, కలిసి ఉమ్మడి కార్యక్రమంలో పాల్గొనడం కోసం మీటింగ్ కూడా జరగలేదు. కేవలం పొత్తులు అంటారు కానీ ఆ పొత్తులు ఎన్నికల వరకే అని కూడా చెప్పారు. మళ్ళీ బీజేపీ వాళ్ళు కొంతమంది, అంటే అందరూ చెప్పలేదు, కొంతమంది చెప్పారు ఎన్నికల్లో మాత్రమే ఉంటాం, మిత్రులైన దూరంగా ఉంటాం. దాన్ని పొత్తు అంటారా, దొత్తరాశ్రీ కౌగిలు అంటారా, ఇంక మీరు చెప్పాలి నాకు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఇదే టైంలో అంటే మీ రిమాండ్ ఇప్పుడు అధ్యక్షుడు రిమాండ్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి రిమాండ్ కి సంబంధించి పలు అంశాలు బీజేపీ చేయిస్తుందని కూడా కొంత ప్రచారం ఉంది కదా. మరి ఈ టైంలో ఈ పొత్తు ఓన్లీ జనసేనకే వర్తిస్తుందని చెప్పడం కూడా దీన్ని ఎలా తీసుకోవచ్చు? నిజంగానే బీజేపీ కుట్ర ఉందంటారు అందులో? నేను ఇక్కడ మీరు వేసిన పాయింట్ లో అంతర్లీనంగా మేము కూడా కొద్దిగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నటువంటి అంటే భద్రత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలంటే హోమ్ సెక్రటరీ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. హోమ్ సెక్రటరీ క్లియరెన్స్ ఇస్తే, అంటే హోమ్ సెక్రటరీ రాష్ట్ర జీజీపీతో మాట్లాడి కేసు ప్రకారం ఆయన అరెస్ట్ చేస్తున్నామంటే ఆయన యాక్సెప్ట్ చేస్తేనే ఎన్ఎస్జీ గార్డ్స్ బయటకు వస్తారు, ఈయన్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. అటువంటి సిచ్యువేషన్ ఉందంటే కేంద్రం తెలియకుండా ఉండదు కదా. ఇంకోటి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ దత్తపుత్రుడు. ఆయన ఏం కావాలన్నా కేంద్రం ఇప్పుడు 11 సంవత్సరాలుగా వాయిదాలు పోతే ఏం అడగలేదు. 380 పిటిషన్లు ఇస్తే కోర్టులో ఎవరు అడగలేదు. 180 స్టేలు తెచ్చుకుంటే ఎవరు అడగలేదు. 42,000 కోట్ల రూపాయల అటాచ్మెంట్ లో 8,000, 9,000 రిలీజ్ కూడా చేశారు, న్యాయం చేశారు ఆయనకి. ఇది కాకుండా ఎన్ఐఏ, సిబిసిఐడి, అలా ఏసీబీసీ, ఏబిసిడి, అలా కొట్టేది ఉంది, అది టకా గుర్తు రావట్లే. ఇంటర్నేషనల్ లో ఉండే కొన్ని కేసుల్లో ఆయనకి షెల్ కంపెనీల కేసుల విషయంలో కూడా కొంతమంది వెసులుబాటు ఇచ్చారు. అంటే 11 ఏళ్లుగా వాయిదాలకే పోని ముఖ్యమంత్రి ఈ కేసులేవి కూడా అటెండ్ కాకుండా వ్యక్తి చివరికి దళిత యువకుడు ఎన్ఐఏ కేసులు అంటే కోడికత్తి కేసులు అటెండ్ అయితే కనీసం ఈయన మీరు ఒక్కసారి రండి ఆయన రిలీజ్ చేస్తారంటే పోకుండా తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి. ఇంత బాగా వాళ్ళు కంటికి రెప్పలాగా కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ విషయంలో బీజేపీ వాళ్ళు చెప్పకుండా చేయడు, వాళ్ళ చెప్పు చేతల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది ఖచ్చితంగా హోమ్ సెక్రటరీకో, హోమ్ కార్యకర్త, హోమ్ మినిస్టర్కో తెలిసే ఉంటుంది. అయితే దీని వెనకాల ఎంతో కొంత కుట్ర కూడా దాగుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో టీడీపీ బలపడితే మాకేమైనా నష్టం వస్తుందని వాళ్ళు ఆలోచించారా, లేకపోతే బీజేపీలోకి రాలేదు, అటు ఎన్డీలోకి పోలేదు, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు, ఈయనేం చేస్తాడులే అని ఒక అవకాశం తీసుకున్నారా అనే యాంగిల్లో కూడా చూడాల్సి ఉంటుంది. ఏది జరిగినా మా నెత్తిన ఇప్పుడు పాల్పోశారు, జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద భస్మాసురం పెట్టుకున్నాడు. అందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే బ్రహ్మాండంగా బలపడతా ఉంది, మద్దతు పెరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినంత మాత్రాన ఈ తెలుగుదేశం పార్టీ మాయమైపోతుందన్న వాళ్ళ యొక్క భ్రమలు ఈ రోజు గల్లంత అయిపోయినాయి. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ బలపడతా ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ మాజీ మంత్రులు మాకు ఫోన్ చేసి మా వాడు తప్పు చేశాడు, పొరపాటు జరిగింది, మంచి రోజులు వస్తాయని చెప్పుకునే పరిస్థితి వస్తా ఉందంటే వాళ్ళ వైపు మద్దతు ఉందా లేదా అని కనుక్కోవాలి. ఇంకోటి స్థానిక ఎలక్షన్ లో, మన జరిగిన స్థానిక ఎలక్షన్ లో కూడా
పల్లెల్లో బలంగా ఉందేమో అనుకున్న వైసీపీ ఓట్లు అంటే ఓట్లేసి గెలిపించిన స్థలాల్లో ఎక్కువ తెలుగుదేశం పార్టీ ఆక్రమించింది. ఇనానమస్ కాదు, ఓట్లు ఎవరైతే వేసారో అక్కడ ఎక్కువ స్థానాలు టీడీపీ గెలిచింది. అలాగే గతంలో జరిగిన 98 నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చదువుకున్న విద్యార్థులందరూ కూడా తెలుగుదేశం కావాలని కోరుకునేది. శాసనసభలో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ కావాలని కోరు కదా మా పంచపర్తి అనురాధాన్ని గెలిపించారు. మీ ఎమ్మెల్యేలు మీ చేతిలో లేరు, ప్రజలు మీ చేతులు లేరు, పల్లెల్లో మీ చేతులు లేరు. అన్ని రకాలుగా ఓడిపోతారని భయం పుట్టే కదా ఇది ప్రతిపక్షాలు దాడి జరుగుతా ఉంది, అరెస్ట్ జరుగుతా దొంగ కేసులతో ఈరోజు జైలుకు పంపిస్తున్నారు. ఇది ప్రజలకు అర్థమైంది. సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్థులు రోజుల్లోకి వస్తున్నారు. ఇది తప్పు అని చెప్తున్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ సైకిల్ స్పీడ్ ఒకప్పుడు 190 స్పీడ్ ఉంటే ఇప్పుడు 140, 150 స్పీడ్ పోతుంది. 150 సీట్లు పైచులకే. వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది, పులివెందులు కాదు, వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికే స్థానం లేదు కాబట్టి 2024లో ఈ పార్టీని కాపాడుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఆయన ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. 1 సీఎం గా ఉండాలి, 2 జైలుకి వెళ్ళాలి, 3 విదేశాలకు పారిపోవాలి. ఈ 3 ఆప్షన్లు ఆయన దగ్గర ఉండేది. ఆ 3 ఆప్షన్లు ఏదనుకుంటారనే పైన ఇప్పుడు ప్రయత్నం చేస్తాడు సీఎం ఉండాలని. ఆ సక్సెస్ కాకపోతే ఇంక తక్కిన 2 ఆప్షన్లకు వెళ్తారు. నిలబడి ఇన్ని రోజులు కష్టపడి జెండా మోసిన వైసీపీ కార్యకర్తలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు ప్రశ్నార్థంగా మారిపోయినాయి. కాబట్టి పార్టీయే జెండానే పట్టుకునే పరిస్థితి పార్టీ ఉండదని 2024 తర్వాత ఖచ్చితంగా ప్రజలు అటువంటి తీర్పు వేయబోతారని మీరు తెలియజేస్తారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్.